తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్పై ఫైర్ అయింది. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, మీరు అనర్హత వేటు వేస్తారా లేకపోతే మేము నిర్ణయం తీసుకోవాలా అంటూ కూడా ఘాటుగా స్పందించింది. దీంతో ఒక్కసారిగా సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేల అనర్హత అంశం కూడా తెరపైకి వస్తుంది. మరి వాళ్ళపై వేటు పడుతుందా లేదా చట్టం ఏం చెప్తుందా అనే దానిపైన కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ గోలా రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ సుప్రీంకోర్టు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఎంత వ్యాఖ్యలు అంటే నూతన సంవత్సర వేడుకలు మీరు జైల్లో చేసుకుంటారా బయట చేసుకుంటారా అన్నంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది. అసలు సుప్రీం ఏం వ్యాఖ్యలు చేసింది, ఏం చెప్పింది అసలు? ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా మీరు అన్నట్లుగా కొత్త సంవత్సర వేడుకల్ని మీరు జైల్లో జరుపుకుంటారా లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో జరుపుకుంటారా అనేటువంటి సందర్భంతో మాట్లాడింది. చాలా తీవ్రమైనటువంటి స్వరంతో ఇది చాలా ఘాటైనటువంటి విమర్శ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయంగా ఉండేది. ఎందుకు అనంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, 7 నెలల తర్వాత ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళిందబ్బా. ఏది వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో దాని నుంచి 7 నెలలు ఈయన నిర్ణయం తీసుకోలేదు గడ్డం స్పీకర్ ప్రసాద్ గారు. 7 నెలల తర్వాత సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ 7 నెలల్లో ఏం జరిగింది, హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్కి వెళ్ళారు. సింగిల్ జడ్జి 4 వారాల్లో నువ్వు నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది, స్పీకర్ వెళ్ళారు. సో డివిజన్ బెంచ్లో ఏం చెప్పారు, గవర్నర్కి ఇట్లా టైం పెట్టలేము, రీజనబుల్ టైంలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి హైకోర్టు డివిజన్ బెంచ్ వేసి దాని మీద మళ్ళీ మన కౌశిక్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు జూలై 31వ తారీఖున ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని, 3 నెలల లోపు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలి, అంటే అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్తూ అప్పుడు కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మన వాళ్ళు లైట్గా తీసుకున్నారు మన స్పీకర్ కార్యాలయం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అప్పుడు కూడా ఏమని చెప్పింది అని అంటే, అరే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఒక మాకరీ అయిపోయింది భారతదేశంలో. అసలు ఇంకో మాట అన్నాడు ఆయన చీఫ్ జస్టిస్, ఏమన్నా అంటే వీ కెనాట్ సిట్ యాజ్ ఏ మ్యూట్ స్పెక్టేటర్ వెన్ నేక్డ్ డ్యాన్స్ బీయింగ్ డన్ బై డెమోక్రసీ బై టైయింగ్ అవర్ హ్యాండ్స్ బ్యాక్ అని అన్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, మమ్మల్ని కళ్ళకు గంతలు కట్టి ఒక ప్రేక్షకుల్లాగా చూస్తూ కూర్చోండి, ఆ డెమోక్రసీ నగ్నంగా నృత్యం చేస్తుంటే మీ చేతులు కట్టేసినాము అని అంటే కుదరదు. ఏ సింగిల్ జడ్జి బెంచ్ ఏదైతే హైకోర్టులో చెప్పిందో 4 వారాలు అనేది దాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఇతనికి ఇప్పటి నుంచి 7 నెలలు ఆల్రెడీ టైం అయిపోయింది, ఇప్పటి నుంచి కరెక్ట్గా 3 నెలలు టైం ఇస్తున్నాం. ఈ 3 నెలల్లో మీరు ఈ అనర్హత పిటిషన్ల పైన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. అది చెప్తూ ఇంకొక ఇంపార్టెంట్ మాట కూడా అన్నది. ఏమని అన్నదంటే, పార్లమెంటు ఈ ఏదైతే స్పీకర్కి నిర్ణయం ఇచ్చామో అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం, ఈ మెకానిజాన్ని కూడా రివ్యూ చేయాలి మీరు పార్లమెంటు. ఇది చాలా ఘోరంగా తయారైపోయింది ఇండియాలో ఈ స్పీకర్ల యొక్క పార్షియాలిటీ వల్ల, లేకపోతే వాళ్ళు ఇన్యాక్షన్, ఏం పని చేయకుండా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ వాళ్ళు దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ పొలిటికల్ ఎంటిటీ, ఒక రాజకీయ వ్యవస్థలాగా ఒక యూనిట్ లాగా చేస్తున్నారు కానీ స్వతంత్ర సంస్థలాగా వాళ్ళు చేయట్లేదు అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఎంత సీరియస్గా ఉంది సుప్రీంకోర్టు ఈ విషయంలో అనేది అప్పుడే స్పీకర్ కార్యాలయం అర్థం చేసుకోవాలి. సార్ ఇంకొక మాట సార్, ఇదే సందర్భంలో స్పీకర్ ఈజ్ ఫైనల్ అని చాలామంది అంటారు. చట్టంలో కూడా ఫైనల్ నిర్ణయం అనేది స్పీకరు యొక్క విచక్షణ అధికారం అని చెప్తారు. కానీ సుప్రీం ఏమన్నదంటే, మీరు నిర్ణయం తీసుకుంటారా మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేసింది. అంటే సుప్రీంకోర్టుకు అనర్హత వేసే చట్టంలో ఉందా అనర్హత వేటు వేసే అధికారం? ఇప్పుడు సతీష్ మంచి క్వశ్చన్ అడిగావు నువ్వు. ఇప్పుడు యాక్చువల్గా రాజ్యాంగంలో ఏముందనంటే పారాగ్రాఫ్ 6 ఆఫ్ 10th షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఏమని ఉంటుందంటే, స్పీకర్ ఈజ్ ద పవర్ టు డిసైడ్ ఆన్ ద యాంటీ డిఫెక్షన్ లా అని ఉంటుంది. అంటే అనర్హత పిటిషన్ల మీద
విచారణ చేసి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం స్పీకర్కు ఉంది అని అంటది. అక్కడెక్కడ కూడా కోర్టులకు ఉంది అని అనలే. కానీ 1992లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. కొహిటో అనే హలో సంథింగ్ ఆ టైప్లో, చాలా విచిత్రంగా ఉంటుంది ఆ పేరు. ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, ఇది స్పీకర్ అనేటువంటి వ్యక్తి డెసిషన్ తీసుకోకపోయినా సరే, టైంకి యాక్ట్ కాకపోయినా దీన్ని జ్యుడిషియల్ రివ్యూకి ఆస్కారం ఉంది, న్యాయస్థానాలు దీన్ని సమీక్షించవచ్చు అని ఆ జడ్జి 1992లో చెప్పింది. ఆ తర్వాత ఇంకొక జడ్జిమెంట్లో 1994లో ఏమని చెప్పింది అని అంటే, స్పీకర్ అనేటువంటి వ్యక్తి ట్రిబ్యునల్ లాగా మాత్రమే యాక్ట్ చేస్తాడు. అంటే ట్రిబ్యునల్ తర్వాత మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సో స్పీకర్ అనేవాడు ఒక ట్రిబ్యునల్ మాత్రమే, ఆ తర్వాత కోర్టులు దీన్ని సమీక్షించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా ఇంకో మాట కూడా ఏమని చెప్పింది అని అంటే, సుప్రీంకోర్టు ఇంకో మాట ఏమని చెప్పింది అని అంటే, ఈ స్పీకర్ అనేటువంటి వ్యక్తి సరైనటువంటి నిర్ణయం కానీ తీసుకోకపోతే మేము ఎప్పుడైనా కూడా సమీక్షించే అధికారం, డైరెక్ట్గా స్పీకర్ నిర్వర్తించాల్సినటువంటి పని కూడా కోర్టులు చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో 1992 నుంచి అంతకు మునుపంతా కూడా స్పీకర్ చేతుల్లోనే ఉంది. అందుకే ప్రజాస్వామ్యం మాకరే అయిపోయిందని ఎందుకన్నారు అని అంటే, సుప్రీంకోర్టు 1967లో ఒక హర్యానా ఎమ్మెల్యే ఒకే రోజు 3 పార్టీలు మారాడు. ఓకే. సో ఈ 1992 జడ్జిమెంట్లో అది ప్రస్తావించారు సుప్రీంకోర్టు. సో అందుకే ఇష్టం వచ్చినట్లుగా స్పీకరు నేను నిర్ణయం తీసుకోను, లేకపోతే లేటుగా నిర్ణయం తీసుకుంటాను అని అంటే, ఇదే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకో కామెంట్ కూడా చేసింది సుప్రీంకోర్టు మొన్న. ఇది జస్టిస్ డివై చంద్రచూడ్ గారు జూలై 31న ఏం చేశారంటే, మీరు ఇట్లనే డిలే చేస్తే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్ అవుతుంది అని కూడా అన్నారు. అంటే ఆపరేషన్ నువ్వు ఎప్పుడో తీసుకుంటావు, ఆపరేషన్ ఓకే నువ్వు తీసుకున్నావు నిర్ణయం, ఏం లాభం, అప్పటికి పీరియడ్ అంతా అయిపోయి ఉంటుంది, పేషెంట్ చచ్చిపోయింది అంత సమానం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి చెప్పింది. మీకు ఈ రాజ్యాంగంలో ఎక్కడ కూడా కోర్టులు స్పీకర్కే అధికారాన్ని కట్టబెట్టారు. కానీ కట్టబెట్టిన తర్వాత ఈ సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసిన తర్వాత మీరు కొన్ని కేసులు కూడా చూడొచ్చు. ఏంటంటే నాకు తెలిసి 2013లో బీఎస్పీ ఎమ్మెల్యేలు 13 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. పార్టీ మారిపోతే స్పీకర్ నిర్ణయం తీసుకోలే. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా లేట్ చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు డైరెక్ట్ నిర్ణయం తీసుకున్నది, స్పీకర్ని బైపాస్ చేసి వాళ్ళందరినీ కూడా అనర్హత వేటు వేసేసింది, 13 మందిని కూడా, బీఎస్పీ ఎమ్మెల్యేలని. అట్లాంటి కేసులు ఉన్నాయి మనకి. ఈవెన్ కర్ణాటక 2019లో కర్ణాటక అప్పుడు బీజేపీ గవర్నమెంట్లో మనం చూసాం కదా, పెద్ద గొడవలు అయినాయి. సో అక్కడ కూడా ఏమని చేసింది అని అంటే, ఈ డైరెక్ట్గా స్పీకర్ యొక్క నిర్ణయంతో సంబంధం లేకుండా వీళ్ళ మీద అనర్హత వేటేసింది. వేసిన తర్వాత స్పీకర్ని కూడా మందలించింది. స్పీకర్ వాళ్ళ మీద జీవితాంతం అనర్హత పిటిషన్ వేసాడు. జీవితాంతం వాళ్ళు ఇంకా ఎలక్షన్స్లోనే పార్టిసిపేట్ చేయడానికి లేదు. దాన్ని మళ్ళీ స్పీకర్ సవరించి, అది మన సుప్రీంకోర్టు సవరించి, స్పీకరు యావజ్జీవంగా వాళ్ళని బయటకు పంపించేయడం కరెక్ట్ కాదు, అనర్హత వేయడం అని చెప్పి దాన్ని మళ్ళీ ఆ ఒక్క కొంత పీరియడ్కి మాత్రమే దాన్ని తగ్గించడం జరిగింది. ఇట్లా చరిత్రలో అనేక ఇన్స్టెన్సెస్ ఉన్నాయి సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇది చేయడం. ఈ 3 నెలలు కూడా ముందు ఎప్పుడు కూడా 2020 కంటే ముందు సతీష్ ఎప్పుడు కూడా ఈ టైంలోపు చేయాలి, ఇంత టైంలోపు నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా లేదు రాజ్యాంగంలో. కోర్టులు కూడా ఎప్పుడు చెప్పలే. 92లో ఈ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మేము న్యాయ సమీక్ష చేస్తాము అని 92లో జడ్జిమెంట్ వచ్చినా కూడా ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అంటే, 2020లో మాత్రమే అప్పుడు ఏంటంటే మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మణిపూర్, స్పీకర్ ఆఫ్ మణిపూర్కి ఆ జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అప్పుడు వచ్చిన జడ్జిమెంట్. 2020 కంటే ముందు లేదు, 2020లోనే ఈ 3 నెలల టైం వచ్చింది. వచ్చిన తరువాత మరి స్పీకర్ కార్యాలయం చూడాలిగా, 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోమని చెప్పి క్లియర్గా జడ్జిమెంట్ ఉంటే తీసుకోకుండా నాకు ఇంకొక 2 నెలలు టైం కావాలి అని చెప్పి అడిగేటప్పటికి న్యాచురల్గా సుప్రీంకోర్టుకి విపరీతమైన కోపం వచ్చింది. సో ఆ విధంగా ఇప్పుడు ఒక నెక్స్ట్ వీక్ అంతా నీకు విచారణ పూర్తి చేయాలి, ఇమీడియట్గా నువ్వు దీని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి వచ్చింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే, మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాము,
మేము ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్నాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటప్పుడు విచారణలో కూడా స్పీకర్ కూడా ఒక దాన నాగేందర్ కేసు తప్ప దాదాపు అందరూ కూడా, ఒక కడియం శ్రీహరి విషయంలో తప్ప దాదాపు అందరూ కూడా ఎట్ట తేలుతుంది, వాళ్ళ లెక్క ఎట్ట తేలుతుంది, మేమైతే మాత్రం బీఆర్ఎస్తోనే ఉన్నాము, ఆ కండవు కూడా మామూలు కండవే అని చెప్తున్నారు. అదేం చెప్పి చూడు, యాక్చువల్గా రాజ్యాంగంలో ఏముందంటే సతీష్, స్వచ్ఛందంగా పార్టీ యొక్క సభ్యత్వాన్ని వదులుకుంటేనే వాడి మీద అనర్హత వేటు వేయచ్చు. వాడు డిక్లేర్ చేయాలి, స్వచ్ఛందంగా నేను నా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటున్నాను అని చెప్తేనే వాడికి అనర్హత వెయ్యాలి. కానీ తర్వాత సుప్రీంకోర్టే దాన్ని ఏమని చెప్పింది అని అంటే, స్వచ్ఛందంగా పార్టీని వదులుకోవడం అనేదే కాదు, వీళ్ళ కాండక్ట్, వీళ్ళ యొక్క ప్రవర్తన ఆ పార్టీకి అనుగుణంగా లేకుండా వేరే పార్టీకి అనుగుణంగా ఆ విధంగా ప్రవర్తించేటట్లయితే ఆ రకమైనటువంటి కాండక్ట్, ఆ రకమైనటువంటి వాళ్ళ యొక్క బుద్ధి ప్రవర్తన ఇంకో పార్టీకి సపోర్ట్ చేసేటట్లుగా ఉంటే కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మెంబర్షిప్ని వదులుకున్నట్లే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పింది సుప్రీంకోర్టు, ఈ ప్రవర్తన అనేది ఏ రకమైనటువంటి ప్రవర్తన ఉంటే వీళ్ళ మీద అనర్హత పిటిషన్ వేయొచ్చు అని చెప్పి చెప్పిందంటే, ఇదిగో నువ్వు పబ్లిక్ మీటింగ్స్, నేను బీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్ పెడితే నేను ఆ పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళి మాట్లాడితే అది స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకున్నట్లు నీ మీద అనర్హత వేటు వేయచ్చు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటి అని అంటే, ఇన్సిగ్నియా, డోనింగ్ ఆఫ్ ఇన్సిగ్నియా అంటారు. అంటే కండువాని కప్పుకోవడం. పార్టీ కండువాని కప్పుకుంటే కూడా అది కూడా అనర్హత వేటు కిందకు వస్తుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. అదేవిధంగా వేరే పార్టీకి సంబంధించి ప్రచారం చేయడం, వేరే పార్టీకి సంబంధించి సపోర్ట్గా ప్రచారం చేయడం కూడా అనర్హత కిందకు వస్తుంది. ఇప్పుడు కడియం శ్రీహరి ఏం చేశాడు, వాళ్ళ కూతురికి ఈ కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో వెంటనే ఆయన ఓపెన్గా పార్టీ కండువా కప్పుకున్నట్లుగా ఎక్కడా ఫోటోల్లో నేనైతే చూడలేదు, కప్పుకున్నట్లు లేదు, కానీ వాళ్ళ కూతురు కోసం మొత్తం ప్రచారం చేశాడు. సో అది మిస్కాండక్ట్ కిందకు వస్తుంది. సుప్రీంకోర్టు చెప్పిన అనర్హత సంబంధించిన ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద ఇది వస్తుంది. ఇది ఒకటి ఉందా, ఎలాగూ దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి అది ఇంకా డైరెక్ట్. సో ఆయన ఎలాగో అనర్హత పిటిషన్ అవుతుంది. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా పార్టీ కప్పుకున్నటువంటి కండువాలు మీరు యూట్యూబ్లో కొట్టినా లేకపోతే ఇంటర్నెట్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదంటున్నారు, అవి జనరల్ గా కట్టుకున్న కండలే, మామూలుగా అందరు కట్టుకునేటట్టే కప్పుకున్నారు. న్యాయస్థానానికి కళ్ళకు గంతలు కట్టలేం, స్పీకర్కు కట్టచ్చు. ఎందుకు అని అంటే, మా పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి స్పీకర్ ఇదే మాట మీద అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, అది జాతీయ దీనికి సంబంధించి అని చెప్తే చెప్పచ్చు. కానీ అట్లా చూడదు కోర్టు ఎప్పుడు కూడా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంది. ఆ పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి ఈ పేపర్ న్యూస్ని, వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి నిర్ణయం తీసుకుంటారు. సో పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటే అట్లా కాదు కదా. సో అదంతా కూడా ఆ నేపథ్యం కోర్టు కంపల్సరీ చూస్తుంది. 8కి 8 మంది కూడా పార్టీ కండువాలు కప్పుకున్నది ఉంది, పార్టీ లీడర్స్ అక్కడ ఉన్నట్లు ఉంది, పేపర్ న్యూస్ వచ్చాయి. సో సింపుల్గా వీళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చేసి సుప్రీంకోర్టుకి అఫిడవిట్లు ఇచ్చారు. వీళ్ళు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీలో పోలేదు అని రిటర్న్ అఫిడవిట్ సబ్మిట్ చేశారు. కానీ నేపథ్యం చూస్తుంది కోర్టు. కాబట్టి స్పీకర్ అనే అతను ట్రిబ్యునల్ లాగా యాక్ట్ చేస్తాడు. స్పీకర్ నిర్ణయం పైన హైకోర్టుకి వెళ్తుంది. కంపల్సరీ వీళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. వీళ్ళైనా చేస్తారు, కాంగ్రెస్ అయినా చేస్తారు. అనర్హత పిటిషన్ వేస్తే కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారు. అనర్హత పిటిషన్ అదే అనర్హత వేటు వేయకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు మళ్ళీ డెసిషన్ తీసుకుంటారు. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు కూడా డెసిషన్ తీసుకుంటుంది. కానీ ఇంతకు ముందులాగా సంవత్సరాల తరబడి డిలే చేసేటువంటి పరిస్థితి లేదు. చాలా ఫాస్ట్గా నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అది ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి బై ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది నా అభిప్రాయం సార్. ఎందుకంటే విచారణ తీరును బట్టి అన్ని అంటే 10 మందిపై అనర్హత వేటు ఉంటుందా, సందర్భాన్ని బట్టి ఒకరిద్దరిపై ఉంటుందా, ఉప ఎన్నికలు అనేది తెలంగాణలో ఇక అవుతాయా లేదా? ఖచ్చితంగా నాకు తెలిసి 10కి 10 మంది కూడా అనర్హత పడేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీ బైపోల్స్
తప్పకుండా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకు అనంటే ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి, చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంటే మీరు రివ్యూ ది మెకానిజం ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా డిసైడెడ్ బై స్పీకర్ అని చెప్పి అన్నారు అంటేనే ఇంతకు ముందులాగా లేవు పరిస్థితులు. 2020 తర్వాత చాలా వేగంగా మార్పులు చెందుతూ వచ్చినాయి. 3 నెలల లోపు టైం పెడుతున్నారు అంటేనే దాని మీనింగే అది. సో కాబట్టి ఇంకో మాట కూడా చెప్పింది సుప్రీంకోర్టు, అరే మీరు అసలు రాజ్యాంగంలో స్పీకర్కి ఎందుకు పవర్స్ ఇచ్చారు అని అంటే ఈ ఎమ్మెల్యేల అనర్హతని డిసైడ్ చేయడానికి తొందరగా చేస్తాడని ఇచ్చారు, అంతే తప్ప కోర్టులు చేయలేవని కాదు. సో అదేదో సుప్రీంకోర్టు హైకోర్టులకు వెళ్తే కోర్టుల్లో సంవత్సరాల తరబడి పడుతుంది టైము, కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలి అని స్పీకర్కి ఇచ్చారు. అది మెయిన్ మోటివ్ రాజ్యాంగంలో. అట్లాంటిది స్పీకరే నిర్ణయం తీసుకోకుండా సంవత్సరాల తరబడి దీన్ని సాగదీస్తూ ఉంటే ఇక మీనింగ్ ఇంకెవరితో చెప్పుకోవాలి వాళ్ళు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సో స్పీకర్ అనేవాడు తొందరగా చేయడం కోసం ఇచ్చినటువంటి పవర్ తప్ప ఇది ఈయన ఏదో న్యాయస్థానాలకు అతీతుడు కాదు. హీ కెనాట్ క్లెయిమ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అని చెప్పింది. అంటే అతను ఒక రక్షణ పొందలేడు, రాజ్యాంగం అనేటువంటి ఒక రక్షణని వాడుకోలేడు, ఆయన కూడా సుప్రీంకోర్టు హైకోర్టు పరిధిలోకి వస్తాడు అని చెప్పి సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏదైనా కూడా అంటే ఒక స్పీకర్ అనేటువంటి వ్యవస్థని ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం అనేది బాధాకరమైన అయినప్పటికీ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఈ ఫిరాయింపుదారులను ఆయారాం గయారాంలను నిరోధించాలి అని అంటే ఈ రకమైనటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ సుప్రీంకోర్టు తీసుకోవడం అనేది ఖచ్చితంగా హర్షించదగ్గ పరిణామం అనేది నా అభిప్రాయం. సార్ ఫైనల్గా మీకున్న అంచనా ప్రకారము ఒక మాటలో చెప్పండి, నెక్స్ట్ సుప్రీంకోర్టు నిర్ణయం ఎట్లా ఉంటుంది, అలాగే స్పీకరు సకాలంలో నిర్ణయం ఉంటాడా, తీసుకోకపోతే జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటో చెప్పండి ఒకసారి. చూడు, చాలా సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నెక్స్ట్ వీక్ కల్లా నువ్వు కానీ విచారణ పూర్తి చేయకపోతే కొత్త సంవత్సరం వేడుకల్ని నువ్వు జైల్లో జరుపుకోవాలనుకుంటున్నావో బయట జరుపుకోవాలనుకుంటున్నావో డిసైడ్ చేసుకో అని అన్నది. ఇంకో మాట కూడా అన్నది, ఇట్ విల్ బి ఏ డెలిబరేట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనింది. అంటే కంటెంప్ట్ ఆఫ్ అంటే కోర్టుని మనం ధిక్కరించడం, కోర్టు ధిక్కారం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే డెలిబరేట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కావాలని ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా కోర్టుని ఖాతరు చేయకపోవడం కిందకు వస్తుంది అని అన్నది. అంత మాట అన్న తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకుండా ఉంటారు అని అనుకోవట్లేదు. అయితే ఈ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది? నెక్స్ట్ క్వశ్చన్, ఈ నిర్ణయం కాంగ్రెస్కు అనుకూలంగా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి కాంగ్రెస్లోకి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ మీద అనర్హత వేటు వేయకుండా వాళ్ళేం పార్టీ మారలేదంటున్నారు, నేను నమ్ముతున్నాను అని స్పీకర్ గారు కానీ అనుకొని వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేశాడు అనుకోండి, ఇమీడియట్గా బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు. మనకు క్లియర్గా ఇప్పుడు నేను చెప్పిన సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ప్రవర్తనని ఈ విధంగా ఫిరాయింపు కిందకు తీసుకుంటుంది అని అంటే కండువాని పార్టీ కండువాని కప్పుకోవడం కూడా దీని కిందకు వస్తుంది, మిస్కాండక్ట్ కిందకు వస్తుంది అని క్లియర్గా చెప్పింది కదా. ఆ కండువాలు వేసుకున్న ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అవి చూపిస్తే ఎవరైనా సరే హైకోర్టు ఖచ్చితంగా వీళ్ళు అనర్హులే, వీళ్ళను పార్టీ ఫిరాయింపుల కింద పరిగణించాల్సిందే, బైపోల్స్ రావాల్సిందే అని డిసిషన్ ఇస్తుంది. ఒకవేళ హైకోర్టు ఇవ్వలేదనుకోండి సుప్రీంకోర్టు అయినా ఇస్తుంది. నాకు తెలిసి సంవత్సరం లోపు ఈ మొత్తం ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడుతుంది. బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వము ఈ యొక్క బైపోల్ రాకుండా ఉండాలంటే 2/3 సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే అదంతా సెట్ అయిపోదా? ఇప్పుడు అది అంత ఈజీనా సతీష్? చూడు, ముందు నాకు ఇయర్ కరెక్ట్గా లేదు కానీ ఫస్ట్ 1/3 ఉండేది. ఒక లెజిస్లేచర్ పార్టీలో 1/3 మెంబర్స్ని విలీనం చేసేసుకుంటే అంటే లాగేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ మీద అనర్హత వేటు పడేది కాదు. ఇప్పుడేంటి 2/3 అంటున్నారు. సో 2/3 అంటే ఇప్పుడు 60 మంది ఉన్నారు, మీకు తెలుసా? 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నారా, మిగతా ఎమ్మెల్సీలు ఉన్నారా? సో మొత్తం 60 మంది. లెజిస్లేచర్ పార్టీ అంటే ఓన్లీ ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. సో లెజిస్లేచర్ పార్టీ. సో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో 2/3 అంటే ఎంత? 40 మంది. 40 మంది కాంగ్రెస్లోకి వస్తే అప్పుడు వీళ్ళ మీద అనర్హత అనేది పడదు. 40 మంది రావడం పాజిబులా? లేదు, మీరు 39 మంది అనుకోండి, 40 మందికి 2/3 అంటే ఎంత? 40/2 అంటే 3 14 14 2 28 మంది, దగ్గర 25 28 మంది ఇటు వచ్చేసేయాల.
అంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఇలాంటి బెదిరింపులకు ఈ తక్కువ టైంలో పాల్పడుతున్నటువంటి తరుణంలో. కాబట్టి అంత ఆషామాషి కాదు. కాబట్టి ఖచ్చితంగా అనర్హతకు గురవుతారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ మరి సార్. మొత్తంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పిటిషన్ ఇప్పుడైతే మాత్రం సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకున్నది. ఇదే సందర్భంలో తెలంగాణ శాసనసభ స్పీకర్పై ఇప్పటికే ఘాటుగా వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. తొందరగా నిర్ణయం తీసుకోండి, లేకుంటే మాత్రం మీ యొక్క నూతన సంవత్సర వేడుకలు మాత్రం జైల్లో చేసుకోవాల్సి వస్తుందన్నట్టుగా మాట్లాడిందంటే ఏ స్థాయిలో సుప్రీంకోర్టు ఈ ఫిరాయింపు విషయంలో మాత్రం సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు 2020 తర్వాత చాలా పరిస్థితులు మారినాయి. గతంలో లాగా మాత్రం అనర్హత విషయంలో మాత్రం సుప్రీంకోర్టు డిలే చేయట్లేదు. దీని పట్ల మాత్రం కోర్టులు మాత్రం చాలా సీరియస్గా ఉంటున్నాయి. పార్టీలు మారొద్దు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి కరెక్ట్ కాదనే ఒక నినాదంతో మాత్రం చాలా సీరియస్గా వెళ్తున్నాయి. దాంతోపాటు పార్లమెంటు కూడా ఈ విషయంలో మాత్రం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి కనుక చూస్తే సుప్రీంకోర్టు విధానాలను స్పీకర్ విచక్షణ బట్టి చూస్తే మాత్రం త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. 10కి 10 ఉప ఎన్నికలు వచ్చినా మాత్రం ఆశ్చర్యం లేదంటూ కూడా ప్రొఫెసర్ గోళ్ళ రమేష్ గారు అయితే మాత్రం తన విశ్లేషణను అయితే చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.